అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, సందర్భం మీకు తెలుసు. ఈరోజు మనం ఒక రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27. మరి 27 నాడు జరగబోయే ఈ ఇంటి పండుగ తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక ఇంటి పండుగ. ఆ పండుగ ఏ స్థాయిలో చేసుకోవాలా, హైదరాబాద్ నుంచి మనం ఎట్లా పోవాలా, ఏంది అనేది ఇప్పటిదాకా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు. నా వైపు నుంచి ఒక 2-3 విషయాలు మీతో చెప్పాలి. ఒకటి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి దాదాపు 77-78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 77-78 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ, ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు ఈ 77 ఏళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం 2 రాజకీయ పార్టీలు మాత్రమే 25 ఏళ్ల కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని, ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క కడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే 2001లో 2001వ సంవత్సరంలో ఏమున్నది ఆనాడు అని చూస్తే అదో సినిమా పాట ఉంటుంది ఒకటి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట. నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది ఆనాడు కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు ఏముంది 2001లో? గులాబీ కలర్ చూసి, గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది, ఇదేం కలరా, ఇదేం పార్టీ అన్నారు. అట్లే ఇంకా దానికి మించి ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది. 2001లో కేసీఆర్ గారి వయస్సు కేవలం 47-46 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి అక్కడి నుంచే టేక్ ఆఫ్ పాయింట్. నిజంగా చెప్పానంటే ఆడికెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు. అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు 75 ఏళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు. ఏ రిస్క్ తీసుకోకుండా అప్పటిదాకా తీసుకున్న రిస్క్ చాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీ పడి కూర్చోవచ్చు. దాంతోపాటు 2001లో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి, ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఈ రోజున్నట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, 2 కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా, ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి. అట్లాంటి తెలుగుదేశం పార్టీని, అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు, మరొక వైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ లేదు. పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా, ధనబలం ఉండాలా, చాలా ఉండాలా. ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. కులబలం లేదు, ధనబలం లేదు, ఆనాడు అంగబలం కూడా లేదు. అంటే మనందరం కూడా లేవు, ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు. ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం, అవుతుందా తెలంగాణ, అందరూ మధ్యలో వస్తారు, వాడుకుంటారు, విడిచిపెడతారు, అవతల పడతారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు, పదవి రాగానే పారిపోతారు. నమ్మొచ్చా? రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం. ఎందుకంటే 1971లో ఆనాడు 370 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు.
14 11 పార్లమెంట్ మనమే గెలిచినాం అన్నాడు. టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు, తెలంగాణ ప్రజాసమితి. గెలిచినాక కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు, దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు, తిరుగులేదు. ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఎవరో చెప్పిండ్రు, ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకో 10 ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. పాపం ఆమెకు మెంటల్ బ్లాక్, ఇట్లా ఎట్లా అవుతుందేమో అని చెప్పి, దేశం పెద్దగా ఇదైపోతుందేమో, ఇంకా వేరే వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతాడు చూడు డైలాగ్ సతీ సావిత్రితో, ఏదన్నా అడుగు నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు, నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు. మేము కొట్లాడిందే తెలంగాణ కోసం, మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే, లేదు లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ 11 మంది ఎంపీలను కలిపేసుకొని 370 మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి. మళ్ళేదో 6 పాయింట్ ఫార్ములా అంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏదో కంటి తుడుపు చర్యలు. 30 ఏళ్ళ కిందట ఆ పని జరిగింది 71లో. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు, రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా బలం లేదు, ఏదీ లేదు. ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదూపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగరేసి ప్రయాణం ప్రారంభమైంది. ఎంత అరాచకం అంటే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు, ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కులేదు. చివరికి పెద్దలు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి, చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది, తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి, జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది, మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. ఎంత అరాచకం అంటే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే, అదేదో భూమి, ఆ భూమి ఏదైతే ఉందో జలదృశ్యం భూమి, దానిలో ఏదో కిరికిరి ఉంది, పంచాయతీ ఉందని చెప్పి మనం లేకుండా అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు గిమాన్లు అనేది తీసి బయట వారేసి మనకు జాగ లేకుండా చేసి, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకి ఫోన్లు పోతాయి, ఏమని మీరు ఇవ్వద్దు, ఇస్తే బాగుండదు, ఇంత దాదాగిరి. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప, ఏదో అనాయాసంగా ఏదో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా, అన్నీ తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే 11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనము మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు, మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే మొదటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం. ఇది చాలా తక్కువ రాజకీయ పార్టీలకి ఘనత ఉంటుంది. నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం, ఇలా అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు, ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు 2004లో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో, తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడో, ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో, వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది. వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తందుకు అందరం పోయినాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం. పోతే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి. చంద్రశేఖర్ అంటాడు ఆయన, చంద్రశేఖర్ అంటాడు. చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడు అయ్యా, చాలామంది ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు. కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ జీవిత కాలంలో సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా, అదృష్టం కూడా నీకే దక్కింది. బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది. అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం, ఆనాడు
మా ఎంపీలు కొంతమంది 2015 ఆ సందర్భంలో 15-16 ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఏదో పని మీద పోయినా. ఆయన ఛాయ్ తాగిపించి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఎందుకు సార్ అంటే, జనరల్గా రాజకీయ నాయకుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి యాజిటేటర్స్, అంటే బాగా లొల్లి పెడతారు, బొబ్బ పెడతారు, విమర్శ చేస్తారు, కొట్లాడతారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నాడు. లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. మంచి యాజిటేటర్స్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు, కేసీఆర్ గొప్ప యాజిటేటరు, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే, మన పాత్ర ప్రత్యేకం. మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు. మనం అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు, అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2-3 గొప్ప మాటలు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా, తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి, సీట్ల ద్వారానే సాధించాలి, రక్తం చుక్క చిందొద్దు, మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేసిండ్రు. చివరికి 8-9 ఏళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే, ఇచ్చిన మాట తప్పితే విధిలేక నిరాహార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు మన ప్రస్థానం. ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం. గత 16 నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. సాధారణంగా రాజకీయాల్లో 2 పాత్రలు ఉంటాయి, అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ. కానీ మనకు ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళ చరిత్ర ఉంది, 10 ఏళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు 1.5 కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినాం. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. ఇదేదో ఆషామాషి పార్టీ కాదు, ఆల్తు ఫాల్తు కథ కాదు మనది. తక్కువ ఉంటాయి ఇట్లాంటి సినిమాలలో ఉంటాయి ఇటువంటి కథలు. చిన్నగా ఉట్టి ఒక విత్తనం లెక్క ఉట్టి ఎక్కడికి వెళ్ళి అంటే ఎవరు ఊహించలే ఇంత దూరం వస్తుంది కథ, 25 ఏళ్ళు వస్తుందని. ఇలా గా సందర్భం ఇది, ఏదో ఆషామాషి మీటింగ్ కాదు, ఆల్తు ఫాల్తు కథ కాదు ఇది. 25 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందని ఎవరు నమ్మలే. అప్పట్లో పెద్దలు అన్నారు, ఏ మకల పుట్టింది పుబ్బలో పోతుంది, ఈ పార్టీ ఉంటుందా, పాల పొంగు మీ పార్టీ, బుస్సుమని లేస్తారు, బుస్సుమని పడిపోతారు అని మాట్లాడినరు, ఇన్సల్ట్ చేసిండ్రు. కానీ ఇవాళ ఎవరైతే నా మాట అన్నారో వాళ్ళే ఇక్కడ లేకుండా పోయినారు. నేను అనేదల్లా మీ అందరితో ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు. అంత పని చేసినాం కాబట్టే చరిత్రలో మీకు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. మనకేందంటే తెలంగాణలోకి మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు. మనకు వేరే డప్పు కొట్టే ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు. మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకోరు కొట్టరు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన విజయాలు సామాన్యం కాదు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ రోజు 100 సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే డైలాగ్ కొట్టిండు, మీరు 100 కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సరే చేయలే, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో 150 సీట్లుంటే 99 సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను, కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. నిజంగా చెప్పానంటే జాంబాగా ఆనందేడవా ఉన్నాడా, ఈయనే ఉన్నాడు. ఇది కూడా గెలిచినాం మనం. సరే దానికి పేరే కథ ఉంది, కానీ కూర్చో 5 ఓట్లతో నువ్వు, అది కూడా వాళ్ళు బతిమలాడితే ఏదో విడిచిపెట్టినాం, ఆయనతో ఏదో అయింది, లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది. తర్వాత 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది. మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం, మళ్ళా 18లో, మళ్ళీ 20లో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది, మళ్ళీ గెలిచినాం, సొంతంగానే గెలిచినాం. ఎవరి అవసరం లేకుండానే, ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం. ఏ పార్టీకి రికార్డు లేదు. 2 సార్లు కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు. 18లో అఖండమైన మెజారిటీ, 23లో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా. ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండానే ఎగిరింది, ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే ఓఆర్ఆర్ లోపల. ఏమున్న వాళ్ళ డ్రామాలు, వాళ్ళ మాయమాటలంతా బయటనే నడిచినాయి. హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి
నమ్మలే, కాంగ్రెస్ దొంగలు వీళ్ళని చెప్పి నమ్మలే మీరు. అదే బయట మోసం జరిగింది. పాపం రైతులు, మరి పెన్షనర్లు, పిల్లలు మోసపోయినారు. అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు, మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. హైదరాబాద్లో ఫెయిల్ కాలే, మనం సూపర్ హిట్ అయినాం. హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే, అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషామాయలు బీజేపీకి వచ్చింది. అది అమ్మతో చెప్తున్న అడ్డిమారు గుడ్డి దెబ్బనే. ఆడ మనం క్యాండిడేట్ పెట్టినాం ఒక ఆయన దొంగెళ్ళిండు, ఆఖరికి పారిపోయిండు. కాబట్టి పోయింది. కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటే ఆ రోజు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే. దురదృష్టం ఒక సీటు అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మళ్ళీ నన్ను నవ్వించినందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి కాబట్టి గంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు, గంత పెద్ద ఎత్తున కథ చేయడు. ఆయన చాలా లోతైన మనిషి, అట్లా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి. ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు, ఈ 16-17 నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది, అవతల పరిస్థితి అధ్వానమైంది. ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లేమో కూలది, పైసలున్నోని ఎవనిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవ్వనిల్లు ముట్టుకోరు, కానీ గరీబ్ గారు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వాని గుల కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం రోజు తోపుడు పనులు, వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడ గుంజుడు కొట్టుడు గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు, గుంజవతల వాడేస్తారు. నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసిండ్రు కూకట్పల్లిలో. ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో. నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా, కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో? ఇవాళ దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు, కొంతమంది ఇంకో పని చేసుకుంటారు. మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ఉంటారు. అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక్కొక్క లేబర్ క్యాంపుకు పోతే వేల మంది మన రాష్ట్ర పౌరులు ఉన్నారు, బయట రాష్ట్రాలలో ఇంకెక్కువ ఉన్నారు. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇవాళ నేనో మీరో చెప్పుడో కాదు, మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. బెంగళూరు మంచిగుంది, చెన్నై మంచిగుంది, ముంబై మంచిగుంది. ఇక్కడ చాతగాని ప్రభుత్వం వల్ల, చాతగాని ముఖ్యమంత్రి వల్ల, ఈయన నెగిటివ్ విధానాల వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకి తిప్పలు కాదు, దాని మీద ఆధారపడ్డ సిమెంటోడు, స్టీలోడు, ఇటుకల బట్టోడు, ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు. ఇలా మీరు చూడండి హైడ్రా వల్ల అట్లా. ఇక మూసి 6 గ్యారంటీలు అంటాడు, 100 రోజులు అన్నాడు, ఇన్ని కథలు చెప్పిండ్రు. మొత్తం 420 హామీల లిస్టు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యువత డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇన్ని చెప్పిండ్రు. చెప్పి వాటికి వేటికి పైసలు లేవట, వాటికేమో లంక బిందెలు దొరుకుతలేవంట. కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట. అవి కూడా ఎన్ని? 1,50,000 కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకయ్యా మూసీతో మురిసే రైతులు ఎంతమంది, మూసీతో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఇది అడిగితే సమాధానం చెప్పాడు. మూసి ఏం చేస్తావు, మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం, నువ్వేం చేస్తావు? కేవలం గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దబాయించి ఇయ్యొచ్చు కదా, మంచి స్వచ్ఛమైన నీళ్లు, ఎందుకు ఆగం చేస్తున్నావు, ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు, ఇల్లు గుల కొడుతున్నావు అంటే సమాధానం రాదు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కడుపు మండినోడు బూతులు తిట్టక ఏం చేస్తారు? మరి మనం తిడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా, ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకుని అలా దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి
నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు, హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి, ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక 6 నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాడు ఆశపడుతుండు, దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలది, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకటి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నన్ను తిట్టుడు ఎందుకు రా భయ్, నువ్వు చేసేదో అటు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పని, ఒక పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు. హైడ్రా బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు, లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాట్లాడరు. మరి బీజేపీ వాళ్ళని ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకుంటారు? ఆలోచించండి. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక్క మందు, ఏమన్నంటే మతం పిచ్చి నింపాలి, మొత్తానికి ఆఖరికి మతం పేరు మీద రాజకీయం చేయాలి. కానీ తెలంగాణ ప్రజలు ఇలా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. మళ్ళీ రిస్క్ తీసుకోరు. అమ్మో మొన్ననే కాంగ్రెస్ నమ్మి బొందల పడ్డం, ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవద్దు, ఈసారి మళ్ళీ ఈ లంగలను నమ్మితే ఇంకా రాజకం వీళ్ళు అని చెప్పి భయంలో ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి భవిష్యత్తు మనది. మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని పెట్టిరు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడుందో అక్కడ లొల్లి చేసిండ్రు, బీజేపీని మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలే ఈరోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం, చోటే బాయిది బడే బాయిది, అంత దృఢమైన బంధం అన్నట్టు. ఆయన కాపాడుతాడు, ఈయన కాపాడుతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు,
అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ, ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు, సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది, మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం స్టడీ సపోర్ట్ లేదు, ఒక కేసు లేదు, ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది, ఇప్పటి వరకు ఈడీ కూడా చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి, ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే, ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో, మనం వాళ్ళకేసేది లేదు, వీళ్ళకేసేది లేదు, ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మనం అందులో పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి, విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందా అంటే మీరు అలానే పడిపోతారు, మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాజేంద్ర నగర్ వస్తుంది, చెప్తా తొందరపడ, అన్నీ వస్తాయి. అట్లా ఈజీగా ఓనిస్తామైంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, తప్పకుండా రాజేంద్ర నగరు, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, అట్లాగే ఖైరతాబాదు, ఆగుపోయి ఆగా ఉప ఎన్నికలు కూడా వస్తాయి, అవి కూడా కొట్లాడదాం. దాంతోపాటు మనకు చాలా పెద్ద పని ఉంది. కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటుంది, దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది, మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం, ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడనో కొంతమంది కార్పొరేటర్లు పోయినరు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయినరు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మనకు పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది, అది అక్టోబర్లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల, 1 రోజు డిసైడ్ చేద్దాం. మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి, కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది, బీజేపీ వాళ్ళ సంగతి ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పాలి,
రేపు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం. దాంతోపాటు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, మరి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు ఈ మీటింగ్ అనేది. ఇవన్నీ మనం చేసుకోవాలి, ఇవన్నిటికి ముందు పోవాలంటే మీకు గతం గురించి అవగాహన ఉండాలి, వర్తమాన రాజకీయం గురించి అవగాహన ఉండాలి, భవిష్యత్తులో మళ్ళీ మనం వస్తే ఏం చేస్తామో కూడా మీకు ఆలోచన ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉంది, డీలిమిటేషన్ చేయాలి. మరి డీలిమిటేషన్ జరిగితే చేస్తారో లేదో తెలియదు, జరిగితే మరి అన్నిటికన్నా సీట్లు ఎక్కువ పెరిగేది గ్రేటర్ హైదరాబాద్నే ఎక్కువ పెరుగుతాయి. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ అత్యధికంగా పెరిగేదే ఇక్కడ. ఇలా అందరికంటే పటిష్టంగా ఎవరున్నారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు. కేసీఆర్ గారు మరి మన గులాబీ దండ ఏదైతున్నదో ఖచ్చితంగా ఇవాళ మనం కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే అగ్రభాగాన ఉన్నాం, బ్రహ్మాండంగా బాగా బలంగా ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు. ఎంత బలమైన బాడీ అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే పుష్పమంటది. కాబట్టి మీరు కూడా దయచేసి నేను ఏమడుగుతున్నా అంటే వీడికెళ్ళి కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది. నిజంగా కూడా ఒక బద్నాం ఉంది మన మీద, హైదరాబాద్ల మీద. బద్నాం ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటేమిటిది అంటే ఇలా కాలాగదే, మీటింగ్కి వెళ్తే కూడా వస్తారు, అర్ధగంట చూస్తారు, ఇట్లా ఫోన్ పట్టుకుంటే అక్కడక్కడ వెళ్ళిపోతారు పక్కకు. ఏంది రాబోయే అంటే ఏదో ఎత్తిపోయినట్టు, బయట ఏదో ఎత్తిపోయింది, ఆగమాగం అయిపోయినట్టు ఎక్కువసేపు కూర్చోరు, ఆగమాగం. లాస్ట్ టైం నేను ఒకటి చూసిన వరంగల్ మీటింగ్లో, లాస్ట్ టైం చూసిన ఒకటి నేను వరంగల్ మీటింగ్లో, వరంగల్ అప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ అయింది. చూస్తే మేమంతా మీటింగ్ చేసుకొని వస్తున్నాం సారెంబడ, మాకు జనగామ కాడ పద్మారావు గారు ఎదురయ్యారు. ఏదో ఇంకా అప్పుడు ఇటు వస్తుండు, ఏది వరంగల్ దిక్కు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే ఆడ ఏడొచ్చినట్టు ఉంది, మొత్తం ఇన్ని ఇరుకపోయినా అన్నాడు. ఆలస్యంగా ఎల్లుడెందుకు, మధ్యలో ఇరుకపోవడం ఎందుకు, తర్వాత ఇరుకపోయినా అని బాధపడు ఎందుకు, ఫోన్లో చూసినా అని చెప్తారు ఒకడు. ఫోన్లో చూడండి ఇక గాడి దాకా పోయేది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అందరు రాజకీయ నాయకులు, సీనియర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ పెద్దోళ్ళు లేడా, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పక్కర్లేదు. 3 పనులు చేయండి, ఎక్కువ తగ్గదు, 3 పనులు. ఒకటి నెంబర్ 1, ఏదన్నా బస్తీలా మన జెండా దిమ్మె లేకపోతే అర్జెంటుగా కట్టిండ్రి. అందులో ముఖ్యంగా నేను రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నా. అక్కను, సీనన్నను, అదేవిధంగా శవనన్నను, ఇంకా మిగతా మిత్రులను కృష్ణారావు గారిని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఎక్కడైనా బస్తీలు, ఇప్పుడు ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాల్లో తొందరలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ జెండా దిమ్మెలు ఎక్కడైనా లేకపోతే అర్జెంట్ కట్టిండ్రి. చిన్న పని అది. ఉన్న వాటిని మంచిగా టింకరింగ్ చేసి మంచిగా బ్రహ్మాండంగా గులాబీ పెయింట్ వేసి మళ్ళీ కేసీఆర్ గారి పేరు మీ పేరు రాసుకొని మంచిగా బందోబస్తుగా చేయండి. లేని కాడనేమో దెబ్బన కట్టుండ్రి. అది ఒక్కరోజు పని, ఒక్కరోజు పని, సగం దినం పని. అది వెంటనే చేయండి, ఎక్కువ ఆలస్యం చేయకూరి. నెంబర్ 1 ఏది జెండా దిమ్మెలు, ఎందుకంటే మీకు మెటీరియల్ అంతా వచ్చింది. దెబ్బన ఎవరికన్నా రాకపోతే మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గోపి రాలేదు, పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, గోపి గారు కానీ లేదంటే మన స్టేట్ ఆఫీస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రావుల, చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు సంప్రదిస్తే మెటీరియల్ అన్నా ఇంకోటన్నా మనకు కావాలంటే అన్న ఇంతజాం చేస్తాడు. డైరెక్ట్గా చంద్రశేఖర్ అన్నకు ఫోన్ చేయండి. నెంబర్ 1 జెండా దిమ్మెలు, కలర్లు పటిష్టంగా. ఎందుకు కలర్లు దిమ్మెలు అంటే 27 నాడు మనం బయలుదేరే ముందు జెండా ఎత్తి ఆడ గింటింగ్లు కట్టి ఒక పండుగ వాతావరణంలో 27 నాడు ఉదయమే జెండా ఎత్తి బస్సు ఎక్కాలి, జై తెలంగాణలో బస్సు ఎక్కాలి. నెంబర్ 1 చేయాలి, చెప్తా. నెంబర్ 1 అది. నెంబర్ 2 మనము పని ఎంత చేసినాం అన్నదానికంటే ఎంత చెప్పుకున్నాం అన్నది కూడా ముఖ్యం. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలి అధికారంలోకి. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అడుగుతుండ్రు. నేను మనం అడుగుడు కాదు, వాళ్ళే మనని అడుగుతున్నారు. మొన్న నేను గించెలు వస్తున్నా ఇటు, ఇక్కడ సిటీ సెంటర్ కాడ నా బండి ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ కాడ. ఆగితే పక్కకి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో ఆయన ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే జరా ఆయన నీచే కరో అన్నాడు. నీచే కరా అన్నాక క్యా నామే భాయ్ అంటే మేరా నామ్ మహమూదే అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అంటే క్యా హాల్ హై సాబ్ సబ్ బర్బాద్ హై అన్నాడు. సబ్ బర్బాద్ అంటే క్యా హువా భాయ్ అంటే इससे पहले 2500 मिलता था, आज 1000 भी नहीं मिल रहा, क्या करना साहब, हालत बुरा है साहब, क्या करना महमूद भाई, अब अपन तो नहीं है हुकूमत में, क्या करना అంటే ఏమంటాడు తెలుసా నాతోని, సాబ్ कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రానికి జల్దీ ఏమైనా ఉపాయం లేదా అంటుండు. ఇది నా మాట కాదు, మనం